హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. జై శ్రీరామ్. ఒక చిన్న ఆధ్యాత్మిక సందేశం. కైలాస్నాథ్ అనే ఒక ధనవంతుడు ఉంటాడు. అతని ఇంటికి ఒక యోగి వచ్చి, నాయనా, నువ్వు ధనవంతుడు, నీకు అన్ని దానగుణము అన్నీ ఉన్నాయి, కానీ దైవ పూజ లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు, కాబట్టి నువ్వు నా ఇంటి వస్తే నీకు అన్నీ నేర్పిస్తాను అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు రావడానికి వీలు కాదు, తర్వాత కొన్ని రోజుల తర్వాత వస్తాను అంటాడు. అప్పుడు ముని వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మునీశ్వరుడు వచ్చి కైలాసనాథ్ని, ఏమైనా ఇప్పుడైనా వస్తా ఉంటే, లేదు లేదు, నా మనవరాళ్ళు మనవడు అందరు ఉన్నారు, వాళ్ళందరినీ నేను చూసుకునే బాధ్యత ఉంది, ఎందుకంటే కొడుకులు కోడళ్ళు కూతురు అల్లులు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తా అన్నాడు అంటారు. సరేనైనా అని వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ కైలాసనాథ్ ఉండడు. ఇంటి ముందు ఒక కుక్క మొరుగుతూ ఉంటుంది. ఇతడు కొంచెము ఆధ్యాత్మికంగా ఆలోచించి దాన్ని పరిశీలిస్తే కైలాసనాథ్ చనిపోయినాడని, మరుల జన్మలో కుక్క అయి ఆ ఇంటికి కాపలాగా ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడు మునీశ్వరుడు, కైలాసనాథ్ అప్పుడే రమ్మంటే రాకపోతేవి, ఇప్పుడైనా రా, నీకు నీ పద్ధతిలో నీకు ఆధ్యాత్మిక చింతన నేర్పిస్తాను అంటే, ఆ కుక్క రూపంలో ఉన్న కైలాసనాథ్ ఏమంటాడంటే మునీశ్వరుని, మా పిల్లలందరూ టూర్లకు పోతా అంటాడు, ఇల్లును పట్టించుకోరు, దొంగలు ఎవరైనా ఇంట్లో దూరి ఇంటిని ధ్వంసం చేస్తారని నేను కాపలాగా ఉన్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను అంటాడు. సరైన మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మునీశ్వరుడు కైలాసనాథ్ పొలం వైపు నుంచి వాళ్ళ ఇంటికి పోతూ ఉంటే ఆ పొలం దగ్గర ఒక పాము కనిపిస్తుంది. మళ్ళీ మునీశ్వరుడు పరిశీలిస్తే ఆ కుక్క చనిపోయి పాముగా జన్మించినాడు అని తెలుస్తుంది. ఇప్పుడైనా వస్తావా కైలాసనాథ్, ఆధ్యాత్మిక చింతన నీ ధోరణిలో నీ ప్రకారంగా నేను నేర్పిస్తాను రా అంటే, లేదు లేదు, ఈ పొలం నిండా ఎలుకలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలన్నీ తినేసి నా పిల్లలకు నష్టం చేస్తున్నాయి, అందుకే ఈ ఎలుకలను తింటూ ఇక్కడే కాపలాగా ఉన్నాను అంటారు. అప్పుడు చిరునవ్వు నవ్వి మునీశ్వరుడు, పాము పాము అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు టూరుగా విహారయాత్రకని మనవళ్ళు మనవరాళ్ళు అల్లుడు బిడ్డ కొడుకు కోడలు అందరూ ఆ తోటలో విందు భోజనం చేస్తూ ఉంటారు. పాము నడిచేటప్పటికి కట్టెలు తీసుకుని వచ్చి ఆ పాముని బాగా కొడతారు. అప్పుడు కైలాసనాథకు జ్ఞానోదయం అయ్యి, మునివర్య, నేను వీళ్ళ కోసం ఇంత చేస్తే వీళ్ళు నన్ను కట్టెలతో కొట్టి చంపుతా అన్నారు, తప్పించుకొని పక్కకు పోతున్నా నేను, కాబట్టి నువ్వు చెప్పిందే రైటు, నేను ఆధ్యాత్మిక చింతనలకి వస్తాను అని అంటాడు. మనము భవబంధాలతో చిక్కుకుని ఎంత ప్రయత్నించినా వీటిని విడిచకుండా అలాగే పట్టుకుని వేలాడుతూ ఉంటే మళ్ళా జన్మల్లో కూడా మనము ఏదో రూపకంగా అక్కడికి జన్మిస్తాం. కుక్కలాగనో పాములాగనో అలా కాకుండా ఆధ్యాత్మిక చింతన వైపు పోతే చాలా బాగుంటుంది. జై శ్రీరామ.